హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 402 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి గ్లాండ్ ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి 7th June 2019 నాడు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 AM నుంచి 12:30 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెను కూడా వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ నియర్ గండి బైసమ్మ క్రాస్ రోడ్స్, దుండిగల్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఐటీఐ, డిప్లొమా, బిఎస్సి, బి ఫార్మా మరియు ఎం ఫార్మా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ కి ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 4 years రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్డేటెడ్ రెజ్యూమ్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, లేటెస్ట్ సిటీసీ స్ట్రక్చర్, లాస్ట్ 3 months పే స్లిప్స్ మరియు సపోర్టింగ్ బ్యాంక్ స్టేట్మెంట్. ఇది 4th ఆప్షన్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. అంటే ఎవరైతే 4 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ఈ 4th డాక్యుమెంట్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది గ్లాండ్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసమే అడుగుతున్నారు కాబట్టి ఎవరికైతే ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, అట్ ద సేమ్ టైం ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి AURORE లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఇలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 5th నుంచి 8th వరకు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 8th June వరకు జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 11 AM కి ఈ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి AURORE ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ నెంబర్ 1 నియర్ జీడిమెట్ల బస్ డిపోట్, జీడిమెట్ల, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అంటే బిఎస్సి ఎనీ స్పెషలైజేషన్ విత్ కెమిస్ట్రీతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బీటెక్, బిఈ ఎనీ స్పెషలైజేషన్ అండ్ అదే విధంగా కెమికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ పీజీ, ఎంఎస్సి కానీ ఎంఎస్ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years వరకైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి పోస్ట్ వచ్చేసి సీనియర్ కెమిస్ట్ ఎన్విరాన్మెంట్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా వాళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి ZLD ఆపరేషన్, ప్రీ ట్రీట్మెంట్, స్ట్రిప్డ్ ఎంఈఈ అండ్ ATFO, బయోలాజికల్ ట్రీట్మెంట్ అండ్ ఆర్ఓ ప్లాంట్ ఆపరేషన్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ వర్క్ లొకేషన్ కూడా సేమ్ హైదరాబాద్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఓన్లీ 3 వేకెన్సీస్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది AURORE లైఫ్ సైన్సెస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. చూసారా ఫ్రెండ్స్, పైన చర్చించుకున్నటువంటి క్వాలిఫికేషన్స్, డిపార్ట్మెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి.
నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇన్నోవేర్ ల్యాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి పూర్తిగా R&D డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కాబట్టి దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే June 9, 2019 జరుగుతున్నాయి. అంటే కమింగ్ సండే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఇన్నోవేర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 5, ప్లాట్ నెంబర్ 64, ఫస్ట్ అండ్ థర్డ్ ఫ్లోర్స్, ALEIP ఇండస్ట్రియల్ ఎస్టేట్, ప్రగతి నగర్, కుకట్పల్లి, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఏ పొజిషన్ కోసం అడుగుతున్నారు అంటే రీసెర్చ్ కెమిస్ట్ మరియు రీసెర్చ్ అసోసియేట్ కోసం అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ కెమిస్ట్ కోసం కూడా అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అంటే ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనము ఫ్రెషర్స్ కోసం చూసుకున్నట్లయితే ట్రైనింగ్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ ఓన్లీ ఫ్రెషర్స్ కి అడుగుతున్నారు కాబట్టి 2018 అండ్ 19 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 2019 లో ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి రీసెర్చ్ కెమిస్ట్ మరియు రీసెర్చ్ అసోసియేట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 4 years వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా API R&D ఎక్స్పీరియన్స్ ను మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే రీసెర్చ్ కెమిస్ట్ గాను, 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే రీసెర్చ్ అసోసియేట్ గాను తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరు గుర్తించాల్సినటువంటి అంశం కింద మనం చెప్పుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఇన్నోవేర్ ల్యాబ్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మరియు ఫ్రెషర్స్ కు కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా పైన చర్చించుకున్నటువంటి డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ అండ్ అదే విధంగా ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి లక్ష్మి గారు, HR డిపార్ట్మెంట్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఇన్నోవేర్ లాబొరేటరీస్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. R&D లో అది కూడా ఫ్రెషర్స్ కి చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ముఖ్యంగా వీళ్ళు మేల్స్ ఫీమేల్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఫీమేల్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫీమేల్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ కి ముందుగా కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఇన్నోవేర్ ల్యాబ్స్ సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి భారత్ బయోటెక్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ వెను కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా CV సెలక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ITI ఫ్రెషర్స్ ను మాత్రమే అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇందులో ఉన్నటువంటి ఫంక్షనల్ ఏరియాస్ చూసుకున్నట్లయితే ఫార్ములేషన్ అండ్ ఫిల్లింగ్, బయో ప్రాసెస్, ప్యాకింగ్, విజువల్ ఇన్స్పెక్షన్. ఇది వచ్చేసి ఫ్రెషర్స్ కోసం వీళ్ళు అడుగుతున్నటువంటి ఫంక్షనల్ ఏరియాస్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 80 పొజిషన్స్, చాలా నెంబర్ ఆఫ్ పొజిషన్స్ కోసం అడుగుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే ITI ఫ్రెషర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంటర్వ్యూకి ఎంత మంది అయితే వెళ్తారో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ITI ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జీనో వ్యాలీ, షమీర్పేట్, తుర్కపల్లి, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం జాబ్ లొకేషన్ కూడా సేమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము CV సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయానికి వస్తే campustalent@bharatbiotech.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ITI ఫ్రెషర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్
లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది భారత్ బయోటెక్ వాళ్ళు అడుగుతున్నటువంటి ఐటీఐ ఫ్రెషర్స్ కావాల్సిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.